Hi friends, welcome back to our YouTube channel Madhu's World. Today our video is gongura కాంబినేషన్ బిర్యానీ. సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈరోజు మన వీడియోలో చూద్దాం. గోంగూరకి కావాల్సిన ఐటమ్స్: ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొంచెం ఎండు కొబ్బరి, అలానే జీడిపప్పు, 2 యాలకులు, 2 లవంగాలు, అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. మీ దగ్గర పేస్ట్ లేకపోతే అల్లం ముక్కలు లేదా వెల్లుల్లి ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు. అందులోనే కొంచెం దాల్చిన చెక్క కూడా యాడ్ చేసుకొని కొంచెం అంతా వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ పట్టుకొని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ వీడియో మన ఛానల్లో కొత్తగా ఒక 5 ఫ్రెండ్స్ని యాడ్ చేశాను ఫ్రెండ్స్. వాళ్ళు సింపుల్గా ట్రై చేస్తూ ఉంటే అందులోనే మేము కూడా యాడ్ అవుతాము అని చెప్పేసి యాడ్ అయ్యారు. ఇప్పుడు మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో ఇలా చిన్న పార్టీలాగా ఏర్పాటు చేసుకొని చేస్తున్నాము. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే మన ఛానల్లో వీడియోస్ కూడా ఒకసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్. అదంతా మిక్సీ పట్టేసుకున్న తర్వాత అందులోకి ఒక మీడియం సైజు 2 టమాటాలు కట్ చేసుకొని, అలానే మీకు కారానికి సరిపడా మిర్చి కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండి తీసుకొని అందులో ఆయిల్ హీట్ అయ్యాక కొన్ని పచ్చిమిర్చి కట్ చేసుకున్న ముక్కలు వేసి, అందులోనే కొన్ని ఉల్లిపాయలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయ్యాక అందులోనే మనం తయారు చేసుకున్నాం కదా మిక్సీ జార్లో వేసుకొని, ఆ పేస్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా మంచి స్మెల్ వచ్చే వరకు దాన్ని ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయ్యాక టమాటో ముక్కలు కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా బాగా టమాటా ముక్కలు మెత్తగా మగ్గేంత వరకు మగ్గిన తర్వాత అందులో కొంచెం పసుపు వేసుకోవాలి. దీంట్లో ఇప్పుడు మనం కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూర కూడా యాడ్ చేసుకొని చక్కగా మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకొని, ఆ పేస్ట్ అది ఉంటుంది కాబట్టి అందులోనే వాటర్ వేసుకొని కొంచెం అంత వాటర్ వేసి చక్కగా మూత పెట్టి మగ్గించాలి. ఇది బాగా గోంగూర అంతా బాగా మగ్గిపోవాలి ఫ్రెండ్స్. ఇది ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది సింపుల్గా బిర్యానీలోకి. మధ్యలో మా ఫ్రెండ్స్ చిల్ అవ్వడానికి కొంచెం థమ్సప్ అది ఏర్పాటు చేసుకొని పెట్టుకున్నాము. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు కూడా వేసుకొని గోంగూరని బాగా ఉడికించుకోవాలి. ఫైనల్గా కసూరి మేతి ఫ్రెండ్స్, బాగా ఇలా చేత్తో స్మాష్ చేస్తూ లాస్ట్కి అలా వేసుకొని పక్కన పెట్టేసుకుంటే రెడీ అయిపోయింది గోంగూర. మీకు ఇది ఇలా నచ్చితే ఇలానే తినేయచ్చు, లేదు అంటే కొంచెం మెదుపుకొని కూడా వేసుకోవచ్చు. ఇలానే బాగుంటుంది, ట్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి సింపుల్గా బిర్యానీ కూడా ట్రై చేద్దాము. కొంచెం ఒక స్పూన్ నెయ్యి వేసుకొని అందులోనే ఇంకొక స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని, అది హీట్ అయ్యాక మన బిర్యానీ దినుసులు, కొంచెం బిర్యానీ ఆకు వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యాక మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా ఫ్రెండ్స్, ఆ మసాలాని ఇందులోనే యాడ్ చేసుకోవాలి. మంచి ఫ్లేవర్ అండ్ మంచి టేస్ట్ కూడా వస్తుంది. ఈ మసాలాని ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను, ఒకసారి మన ఛానల్ని విజిట్ చేయండి. ఆ మసాలాని మీరు కూడా ట్రై చేయండి. మంచి స్మెల్, మంచి టేస్ట్ కూడా ఉంటుంది. అది బాగా ఫ్రై అయ్యాక మనకి వాటర్ రైస్కి ఒక గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ చొప్పున వాటర్ వేసుకొని వాటిని బాగా మరిగించాలి. అవి బాగా మరిగాక కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అన్నీ వేసుకొని రైస్ కూడా వేసుకొని చక్కగా కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా మధ్యలో ఒకసారి కొంచెం రైస్ ఉడికాక తిప్పుకొని మళ్ళీ ఒకసారి సిమ్లో పెట్టేసి పక్కన పెట్టుకుంటే బాగా మగ్గిపోతుంది. అది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఫైనల్గా కొత్తిమీర గార్నిష్ చేసుకొని పక్కన పెట్టుకుంటే బిర్యానీ రెడీ అయిపోయింది. ఇలా సింపుల్గా రెడీ చేసుకొని చిన్న పార్టీలాగా ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.